హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒకే ఒక ఇంగ్రీడియంట్స్ వేసి మనమైతే చిక్కని గ్రేవీ అంటే రెస్టారెంట్ స్టైల్‌లో ఉండే చిక్కటి గ్రేవీతో చికెన్ ఆలు కర్రీ అయితే చూపిస్తా. అయితే రెసిపీలో పోవడానికి ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఇప్పుడైతే రెసిపీలకైతే పోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో మంచిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఒక 2-3 పావులు వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలా యాడ్ చేద్దాం. ఇక్కడ ఉల్లిపాయలు తొందరగా బ్రౌన్ కలర్ రావడం కోసం కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేయండి. ఈ విధంగా ఉప్పు వేసుకొని మంచిగా ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు వేయించుకోవాలి. అంతలోపు మనం చికెన్ కాంబినేషన్‌లో ఈరోజు నేను రోటీలు చేస్తాను. రోటీ పిండి అయితే కలుపుకొని పెట్టుకుందాం. ఇక్కడైతే మైదా పిండి తీసుకుంటాను. హెల్త్‌కు మంచిది కాదు. కానీ ఇక్కడ నేను చికెన్ కర్రీ కోసం కొద్దిగా డిఫరెంట్‌గా స్టైల్‌లో ఉండాలి, కొంచెం టేస్ట్ వైజ్ మంచిగా ఉండాలని చెప్పి నేనైతే ఇక్కడ మైదా పిండి తీసుకున్నా. మీకు ఇష్టం ఉంటే గోధుమ పిండి తీసుకోండి. మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, నూనె వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుంటాను. అంతలోపు మనకైతే ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చేసినాయి. ఈ విధంగా బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలను అయితే మనము తీసేసుకుందాం. ఆయిల్ లేకుండా ఈ విధంగా సైడ్‌కు ఈ విధంగా స్పూన్ డౌన్ చేయడం వల్ల ఆయిల్ అనేది ప్యాన్‌లోనే పడతది. మనకు మళ్ళీ ఆయిల్ కొత్తగా ఎయాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే ఆ విధంగా ఉల్లిపాయలను పక్కకు తీసుకొని చల్లారనిద్దాం. అదే ప్యాన్‌లో ఇక్కడ నేను పావు కిలో చికెన్ అయితే తీసుకున్నా. చికెన్ వేసుకొని మంచిగా ఒక 2-3 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్. ఎప్పుడు కానీ చికెన్, మటన్ మనం నాన్ వెజ్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా నూనెలో కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారాలు వేసుకుందాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల టీ కారాలు కారం, దాంతోపాటు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, దాంతోపాటు ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్, కారం కోసం ఒక టేబుల్ స్పూన్ కారం, దాంతోపాటు ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసుకొని మంచిగా ఈ మసాలాలు, ఈ కారం, ఉప్పు అన్నీ కూడా మంచిగా కలిసిపోయేలాగా, చికెన్లో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న, ఫ్రెష్ జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ అన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడు కానీ చికెన్ తిక్కు గ్రేవీ రావాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేయండి. ఖచ్చితంగా చికెన్ అనేది మనకు రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది. ఇక్కడైతే నేను ఒక 2 ఆలుగడ్డలనైతే పొడుగ్గా కడిగేసుకున్న ఆలుగడ్డలనైతే ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకుంటాను. అంటే మన ఇంట్లో చికెన్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడైతే ముందుగానే మనం ఉల్లిపాయలను ఫ్రై చేసుకున్నాం కదా, అవి చల్లారిపోయినాయి. చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా మనం ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకొని నేనైతే మిక్సీ పట్టుకుంటాను. మీరు చికెన్ క్వాంటిటీని చూసి మీరు పెరుగైతే యాడ్ చేసుకోండి. ఈ విధంగా పెరుగు, బ్రౌన్ కలర్‌లో వచ్చిన ఉల్లిపాయలు ఇవి 2 కూడా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పేస్టును ఇందులో యాడ్ చేద్దాం. ఇంకా మనకు ఇందులో కాజు కానీ, కొబ్బరి కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. కానీ చిక్కటి గ్రేవీ మాత్రం మనకు రెడీ అయిపోతుంది. రెస్టారెంట్ స్టైల్‌లోనే ఉంటుంది. అంతేకాకుండా ఈ కర్రీ పుల్లగా కూడా ఉండదు. ఎందుకంటే మనం పెరుగేసడం వల్ల మనకు పుల్లగా ఉంటుందేమో కర్రీ అనుకుంటారు కదా, అస్సలు ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ ఉల్లిపాయలు బ్రౌన్ చేసి వేసుకున్నాం. అంతేకాకుండా ఉల్లిపాయలో కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్గా మనకు రెడీ అయిపోతుంది. టేస్ట్ వైజ్ మాత్రం సూపర్ ఉంటుంది. గ్రేవీ మాత్రం మస్తు చిక్కని గ్రేవీతోని రోటీలకైనా చపాతీలకైనా సూపర్ ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టిన తర్వాత మంచిగా వేడి చేసిన వాటర్ మాత్రమే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. ఈ విధంగా వేడి చేసిన వాటర్ వేసుకొని మళ్ళొక్కసారి కలుపుకోండి. ఈ విధంగా 2-3 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది మీదికి వస్తుంది కొద్దిగా. కానీ మనకు కర్రీ అయితే రెడీ కాలేదు. ఈ విధంగా 2-3 పచ్చిమిర్చి అయితే వేసుకోండి. వేసుకొని మంచిగా మళ్ళొక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. ఇక్కడ చికెను, ఆలు 2 కూడా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినాయి. ఇక లాస్ట్‌లో మనమైతే ఇక్కడ గరం మసాలా, అంతేకాకుండా కొత్తిమీర వేసేసుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో చిక్కని గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ ఆలు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రోటీలకైనా, రైస్‌కైనా, చపాతీలకైనా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ ఆలు కర్రీ రెడీ. అయితే రెసిపీ మీకు నచ్చింది అనుకుంటానా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తాం. మరి ఉంటా మరి. నమస్తే.